శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందన హరిచంద్ర గారు. నమస్కారం రాజబాబు గారు. నిన్నటి ఎపిసోడ్ లో డిఎల్ నారాయణ గారి దేవదాస్ వరకు చెప్పుకున్నాం మనం. దేవదాస్ ఎంత ధైర్యంగా తీశారో చెప్పుకున్నాం. ఇచ్చేదంటే ఎవరో లేకపోయినా, తనకు తోడు లేకపోయినా, పార్ట్నర్స్ విడిపోయినా కథ మీద నమ్మకంతో, ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. కరెక్ట్. కథ మీద నమ్మకంతో ఆ సినిమాని హీరోయిన్లు ఎవరో చేయకపోయినా కూడా ఒక తిరస్కరించబడిన హీరోయిన్తో కూడా దేవదాస్ తీశాడు. అది డిఎల్ గారి ధైర్యానికి ప్రతీక. సో మరి మిగతా జర్నీ సరే, దేవదాస్ అయిపోయిందండి. దేవదాస్ అయిపోయిన తర్వాత సూపర్ డూపర్ హిట్ అయింది. అందరూ అసలు ఇండస్ట్రీ నోళ్ళు మూయించేసింది. చాలా మంది పెద్దవాళ్ళు ఈయన సలహా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, చూసారండి. పేర్లు ఎందుకు లేదు కానీ, అంటే మేధావులు కూడా ఒకసారి దెబ్బతింటారు. మనం తెలుసుకున్నాం ఇదివరకు. ఆది సుబ్బారావు గారు హేమాల్ని రిజెక్ట్ చేశాడు అని అనుకున్నాం కూడా. కృష్ణరాజుని కూడా రిజెక్ట్ చేశాడు ఆయన. ఏమండి, అంచేత ఆ మేధావులు కూడా సలహా ఇచ్చారు, వద్దు తీయొద్దు నాగేశ్వరరావుతో. అది పెద్ద డైరెక్టర్లు. కరెక్ట్. అదే అలా అనుకున్నప్పుడు ఈయన మళ్ళీ వెతికాడండి. మళ్ళీ పుస్తకాలు ఏవి తీయచ్చు వెరైటీగా ఈసారి అని చెప్పేసి ఆయన నాగేశ్వరరావు గారికి మొత్తం ఓటంతా ఆయనకి ఏవి తీయచ్చు అనుకుని ఒక ప్రసిద్ధ నాటకాన్ని తీసుకున్నాడండి. అంటే దాన్ని తెలుగు నాటక రంగంలో దాన్ని వెయ్యని ఆర్టిస్ట్ లేడండి. ఆ నాటకాన్ని చాలా మంది, ఎక్కువగా బ్రాహ్మిన్స్ ఎక్కువ అర్థమైపోయింది. కన్యాశుల్కం అసలు కొన్ని వేల ప్రదర్శనలు ప్రసిద్ధ నటులు ఇంక్లూడింగ్ జేవి సోమయాజులు గారు, రమణమూర్తి గారు, వీళ్ళందరితో సహా, వాళ్ళ బ్రదర్స్తో సహా అందరూ వేశారండి. దాన్ని సినిమా తీద్దాం అనుకున్నాడు ఆయన. ఆయన ఆలోచన విధానం చూడండి ఒకసారి. ఇమ్మీడియట్ గా దేవదాస్ నవల తర్వాత కన్యాశుల్కం తీయాలనుకోవటం అనేది కూడా ఒక ఏది చాలా పాపులర్ అయిన డ్రామా. వెళ్ళాడు ఆయన, నాగేశ్వరరావు దగ్గరికి వెళ్ళాడు, చెప్పాడు ఆయన. కన్యాశుల్కం నాగేశ్వరరావు తెలియదే ఉంటుంది. చెప్పాడు, ఇలా కన్యాశుల్కం తీద్దాం అనుకుంటున్నాను అన్నాడు. నారాయణ గారు, నేను వెంటనే కొంచెం ఆ పాత్ర గిరీశం పాత్ర అడిగాడు ఆయన. గిరీశం పాత్రకి కొంచెం నెగిటివ్ షేడును కామెడీ ఎక్కువ ఉంది. ఇంత బరువైన పాత్ర దేవదాస్ చేసిన తర్వాత మీరు ఇమ్మీడియట్గా ఈ సినిమా తీస్తే సక్సెస్ రాకపోగా మీకు నెగిటివ్ ఇంపాక్ట్ వచ్చేస్తుంది నా మీద, నా క్యారెక్టర్ మీద. అంచేత నేను వేయటం బాగోదు అని చెప్పాడు. అది నేను చూసుకుంటాను, మీకు ఎందుకు, మీరు వేయండి, నాకు నమ్మకం ఉంది. దేవదాస్ని అలాగే అన్నారు, మరి నేను తీసానా లేదా, మరి మీకు మంచి పేరు వచ్చిందా లేదా అన్నారు. అందుకే చెప్తున్నాను, ఆ క్యారెక్టర్కి నేను ఎంత కష్టపడ్డానో నీకు తెలుసు. మనం మంచి పేరు తెచ్చుకున్నాం, దాన్ని ఎందుకు చెడగొట్టప్పుడు ఇమ్మీడియట్గా కామెడీ నెగిటివ్. అంటే గిరీశం పాత్ర జెన్యూన్ క్యారెక్టర్ కాదు. ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలో అలా మాట్లాడే క్యారెక్టర్. అది కరెక్ట్ కాదేమో అని నాగేశ్వరరావు ఫీలింగ్. ఏమైనా సరేనండి, మీరు చేయనంటూ నాకు చాలా బాధ కలుగుతుందండి, ఐఎమ్ సారీ అని చెప్పేసి డిఎల్ గారు కోపంగా వచ్చాడు. ఇమ్మీడియట్గా ఈయన మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి దగ్గరికి వెళ్ళాడు. ఏమంటే ఇలాగ ఆయన ఆఫర్ తీసుకొచ్చాడు ఆయన. నిజమే, ఆయన మరి దేవదాస్ తీసిన నిర్మాత, మరి కానీ నాకెందుకు ఆ క్యారెక్టర్ చేయాలని అనిపించట్లేదు. మరి నేను ఆ క్యారెక్టర్ చేయకూడదని ఆయనతో చెప్తేనేమో ఆయనేమో సీరియస్ అయ్యి వెళ్ళిపోయాడు ఆయన. మరి నేను చేసింది కరెక్టా కాదంటారు, ఏం చేయమంటారు అని అడిగాడు నాగేశ్వరరావు మల్లాది రామకృష్ణ శాస్త్రి గారిని అడిగాడు. చూడండి నాగేశ్వరరావు, ఇప్పుడు క్యారెక్టర్ అనేది తను ఓన్ చేసుకుని చేయాలి ఎవరైనా, ఏ నటుడైనా. మీకు ఇంట్రెస్ట్ లేకుండా దీంట్లో నెగిటివ్ ఫీలింగ్ తోటి ఊరికి బలవంతంగా క్యారెక్టర్స్ ఎప్పుడు చేయకూడదు. మీ నిర్ణయం కరెక్టే, మీ అభిప్రాయం కూడా కరెక్టే. అంత బరువైన క్యారెక్టర్ చేసిన తర్వాత దీని మీద ఇంపాక్ట్ పడుతుందో అని మీరు అనుకోవటం కూడా కరెక్టే అని మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు చెప్పిన తర్వాత సాటిస్ఫై అయ్యి నాగేశ్వరరావు వచ్చేసారు. అయిన తర్వాత ఈ కోపంగా ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళి, ఎన్టీఆర్ బోలాశంకరుడు కదండి ఆయన ఏదైనా సరే ఇవన్నీ ఆలోచించరు. కన్యాశుల్కం ఒప్పేసుకున్నాడు ఆయన. ఏంటంటే చిన్నతనంలోనే వెరైటీ క్యారెక్టర్లు వేసిన ఘనత కూడా ఎన్టీ రామారావుకి ఉంది. వెరైటీ క్యారెక్టర్ ఇచ్చేది రాజు పేదలో చాలా ఇదిగా వేశాడు అలాంటిది. ఏమండి,
వేసినప్పుడు కన్యాశుల్కం వేశారు. తర్వాత సావిత్రినేమో మధురవాణి, ఇలాగా రామపంతులేమో గోవిందరాజు సుబ్బారావు గారు, లింగమూర్తి గారు వీళ్ళందరితోటి కన్యాశుల్కం తీశారు. పెద్దగా ఆళ్ళ. సో అక్కడ నాగేశ్వరరావు కరెక్టే. కానీ తర్వాత మంచి పేరు వచ్చింది. సెకండ్ థర్డ్ రిలీజ్ అయిన తర్వాత సినిమాకి మంచి పేరు వచ్చింది. అక్కడ నాగేశ్వరరావు కరెక్టేగా. అవును. రామారావు గారు కూడా అప్పుడు మంచి ఇమేజ్ ఉంది కదా. అంటే ఒక ఇమేజ్ ఉన్న నటుడు ఇలాంటి క్యారెక్టర్లు అప్పుడప్పుడు చేసినా కూడా ఒకసారి రివర్స్ అవుతూ ఉంటుంది. అది అలవాటు పడితే బాగుంటాయి అనేది దీన్ని బట్టి ప్రూవ్ అయింది. ఇచ్చేట రామారావు గారు మంచి క్యారెక్టర్లు వేశారు కదా అప్పటికే సంవత్సరం. అంటే ఈయన ఒకట్లేండి, అక్కడ నవల హిట్ అయింది, ఇది కూడా హిట్ అవుద్ది అంటే ఆల్రెడీ పాపులర్ కాబట్టి. కన్యాశుల్కం పాపులర్ కదా, ఆంధ్రదేశం అంతా మొత్తం వేల ప్రదర్శనలు ఇచ్చారు. కరెక్ట్. అదే ప్రముఖ నటులందరూ కూడా దాంట్లో కన్యాశుల్కం వేయని వాళ్ళు ఎవరు లేరు. నాటక రంగం నుంచి వచ్చే వాళ్ళు ఎవరు. అవును. అంత ఇది అయితే డబ్బులు పోగొట్టుకున్నారు ఈ సినిమాకి. పోగొట్టుకోవడం అంటే సరిపోద్దులేండి. అది ఓకే, నష్టాలు రాకపోయినా లాభాలు రాకపోయినా కొంచెం తెలివితేటలు అంటే ముందు దేవదాసు పిక్చర్ ఉంది కదండి, కొంచెం దాని లాభాలు ఇవన్నీ ఉంటాయి కదా, బ్యాలెన్స్ అయింది కొంచెం. అంటే డబ్బుల గురించి ప్రస్తావన తీసుకురాల. ఈ తర్వాత మళ్ళీ ఇంకొక కథ వెతికాడు ఆయన. కన్యాశుల్కం తర్వాత ఇంకొక కథ వెతికాడు ఆయన. ఇంకొక కథ వెతికి అది చిరంజీవుల కథ ఏంటంటేనండి, మీ చెప్తే నమ్మరు, చిన్నపిల్లలతో స్టార్ట్ అవుతుంది దేవదాస్ లాగా. చిన్నపిల్లలతో స్టార్ట్ అయ్యి తర్వాత పెద్దవాళ్ళు అయిన తర్వాత పెళ్లి చేసుకోపోయేటప్పటికి అతని కళ్ళు పోతాయి, హీరో కళ్ళు పోతాయి. ఇది కథ. ఓకే. చిన్నపిల్లలు ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకుంటారు, తల్లిదండ్రులు తర్వాత ఒప్పుకుంటారు. ముందు ఇష్టం లేకపోయినా తర్వాత ఒప్పుకుంటారు. యువతనికి ఇష్టం ఉండదు, కానీ తర్వాత బలవంతం మీద పిల్లలు ఇష్టపడుతున్నారు కదా అని అమ్మాయి ఇష్టపడుతున్న జమున వేసింది క్యారెక్టర్. ఇష్టపడితే అతను పెళ్లికి బయలుదేరి వస్తాడు ఒప్పుకుని. పెళ్లికి బయలుదేరి వస్తుండగా ఎడ్ల బండి తిరగబడిపోయి కళ్ళు పోతాయి. కనుపాప కరువైన పాట, పాపులర్ పాట. కళ్ళు పోయిన తర్వాత అతను ఇక ఇంటికి రాడు. ఇంటికి రాకపోయేటప్పుడు చూసా మోసం చేశాడు నిన్ను, కళ్ళు పోయి అక్కడ ఉన్నాడు అతను, మోసం చేశాడని ఇక్కడ ఇది ఉంది. అంచేత ఈ సిచ్యువేషన్లో దేవదాసు ఎలాగైతే తాగుబోతుగా అక్కడ పడి ఉంటాడో అలాంటి సెట్లోనే ఈ రామారావు గారు కూడా అక్కడ ఈ క్యారెక్టర్, చిరంజీవిలో క్యారెక్టర్ కూడా అక్కడ పడి ఉంటుంది. సో సేమ్ సిమిలారిటీస్ ఉన్నాయి. దీన్ని రిజెక్ట్ చేయలేదు. నాగేశ్వరరావు దగ్గరికి వెళ్ళాడు, ఈ కథ చెప్పాడు ఆయన, ఇది చేయను నారాయణ గారు, ఇది సిమిలర్ షేడ్స్ ఉన్నాయి అంటే ఏం చెప్పాడు ఆయన, నేను ఊహించి చెప్తున్నాను, సినిమాని బట్టి ఊహించి చెప్తున్నా. ముందు ఇద్దరు చిన్నపిల్లలు ఆడుకోవటం పాడుకోవటం, ఆ తర్వాత పెద్దవాళ్ళు అయిన తర్వాత పెళ్లి చేసుకోవాలనుకోవటం, ఇదంతా దేవదాస్తే కదా కథ చెప్తే కానీ మీకు దీంట్లో తేడా తెలియదు. మరి నాగేశ్వరరావుకి ఏమనిపిస్తుంది, మళ్ళీ అలాంటి కథ తీసుకొచ్చాడేంటి అని అనిపించదా? అంతకుముందేమో నెగిటివ్ క్యారెక్టర్, ఇంకా అది చేయొచ్చు కావాలంటే గిరీశం పాత్ర, కానీ గిరీశం పాత్రలో నెగిటివ్ షేడ్ ఉంది కాబట్టి ఆయన రిజెక్ట్ చేశాడు ఆయన. ఏమండి ఇందులో సేమ్ అలాంటి కథా చిత్రం ఉంది కాబట్టి ఈయన నాగేశ్వరరావు గారికి ఎందుకు అనిపించింది, చేయకూడదు అనుకున్నాడు ఆయన. చేయకూడదు అనుకుని చేయనన్నాడు. ఆ జడ్జిమెంట్ ఎప్పుడు కరెక్ట్ అండి. ఇంకా 2-3 ఉన్నాయి చెప్తాను నేను తర్వాత. ఏమండి చేయలేదప్పటికీ ఈసారి విపరీతంగా రెచ్చిపోయాడు. నీకు లైఫ్ ఇచ్చినందుకు నాకు ఇదా చేసేది అంటే నీకు చిన్నపిల్లడుగా ఆదరించారు అయినా ఫస్ట్ లో నాగేశ్వరరావు నువ్వు చేసేది కరెక్ట్ కాదు, నేను నిన్ను ఎంత మంచిగా చూసుకున్నాను, ఎంత సపోర్ట్ చేశాను, నేను సపోర్ట్ చేసి ఎంతమంది ఇండస్ట్రీ మొత్తం వద్దన్నా కూడా నీతో దేవదాసు చేసినందుకు నాకు ఈ శాస్త్రం జరగాల్సిందే. నేను నీ మీద నీ అభిమానంతో నేను ప్రతిసారి వస్తున్నాను, నువ్వు ప్రతిసారి రిజెక్ట్ చేస్తున్నావు, దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ అని చెప్పేసి కోపంతో తిట్టేసి వెళ్ళిపోయాడు. చదువుతోటి వెళ్ళిపోయాడు. కానీ నాగేశ్వరరావు గారు ఆయన అర్థం చేసుకోగలడు కాబట్టి ఏం చేద్దంటే దీనికంటే పాత్రకే ఏదో ఒకటి చేసేసి మళ్ళీ ఫ్లాప్ ఇచ్చే కంటే ఆ నిర్మాతకి ఇచ్చేయటమే, కోపంగా ఉన్నా కూడా ఇచ్చేయటమే బెటర్ అని నాగేశ్వరరావు గారు అనుకున్నారు. నో చెప్పటం ఒక్కొక్కసారి ఉత్తమం అంత్యనిష్టం కంటే ఆదినిష్టం బెటర్ అనే పద్ధతిలో నాగేశ్వరరావు వెళ్ళారు. మళ్ళీ రామారావు దగ్గరికి వెళ్ళాడు.
బోళా శంకర్ ఆయన చేశాడు ఆయన చేసి ఎంత అట్మోస్ట్ హ్యాపీయెస్ట్ పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్ అది. కరెక్ట్గా ఇప్పుడు దేవదాసులో తాగి తడబడతారు కదా, ఇక్కడ ఈయన కళ్ళు లేకుండా ఇలా ఇదే పరిమాసం చేయాలి. ఇక్కడ దేవదాసులు ఎట్లాంటి పొరపాటు అయితే ఇక్కడ కనుపాప కరువైన అంటాడు, అక్కడ జగమే మాయ అంటాడు. సేమ్ సిమిలారిటీస్ ఉన్నాయి ఈ పెర్ఫార్మెన్స్. అక్కడేమో వాళ్ళు అపార్థం చేసుకుంటాడు సిమిలారిటీ. ఆ తర్వాత ఆ అమ్మాయికి పెళ్లి అయిపోతుంది. దేవదాసులు అలా సిఎస్ఆర్ పెళ్లి చేసుకుంటారు ముసలాన్ని, ఇక్కడ గుమ్మడి పెళ్లి చేసుకుంటాడు డాక్టర్. ఈ అమ్మాయిని రామారావు గారు ప్రేమించిన అమ్మాయిని చిరంజీవిలో గుమ్మడి పెళ్లి చేసుకుంటాడు. కానీ గుమ్మడి కొంచెం నెగిటివ్ క్యారెక్టర్ ఇందులో. అనుమానంతో భార్యని ఇచ్చేస్తాడు, తిడతాడు బాగా. అయిన తర్వాత అక్కడి నుంచి ఈ అమ్మాయి విషం తాగేస్తుంది. ఎవరు చిరంజీవిలో జమున విషం తాగితే అప్పుడు అతను తను ఎంత తప్పు చేశాడో, ఎంత పవిత్రంగా తన బాధ తెలుసుకుని ఆ భార్యను తీసుకుని వాళ్ళిద్దరిని కలపడానికి అక్కడికి వెళ్తాడు రామారావు గారి దగ్గర. ఎక్కడ ఒక డిలాబరేటెడ్ హౌస్లో ఉండుంటాడు ఆయన. అక్కడ తీసుకెళ్తాడు. తీసుకెళ్ళేటప్పటికి ఆ విషయం లాస్ట్ ఛాయల్లో ఉంది ఈవిడ చావు బతుకుల్లో. అతను చూసి చచ్చిపోవాలని ఈ అమ్మాయి కోరిక. ఆ కోరిక నెరవేర్చాలని ఆయన తీసుకుని అక్కడికి వెళ్ళేటప్పటికి ఈ వాయిస్ వినంగానే అలా పరిగెత్తుకుంటూ వచ్చి మెట్ల మించి పడిపోయి కింద పడతాడు. ఆ పక్కన పడుకోబెడతాడు జమునని. జమున పెడితే అతను చూస్తూ ఇట్లాగా, అతని కళ్ళు లేవు, ఆ వాయిసే. అది చూసి అలా పడిపోతారు, ఇద్దరు చచ్చిపోతారు. సో ఇంత హెవీ సినిమా, యాంటీ క్లైమాక్స్. ఇద్దరు చచ్చిపోతారు. అందులోనూ పిరికితనం, దేవదాసులో పిరికితనం, ఇందులోనేమో ఇది. ఇలాగా చిరంజీవులు కూడా పర్వాలేదు అంతే తప్ప పెద్ద ఇది కాలేదు. యాక్సెప్టెన్స్ అప్పటి నుంచే లేదు కదా, అప్పటి నుంచే లేదు. అదే అంటే ఇప్పుడు నాగేశ్వరరావు గారు కరెక్టేగా, అదే కరెక్ట్. ఇది గ్రహించాడు ఆయన డిఎల్ గారు. అంతే వెంటనే ఏం చేశాడంటే బ్యానర్ మార్చేశాడు. బ్యానర్ మార్చి చందమామ పిక్చర్స్ అని పెట్టాడు ఆయన. చందమామ పిక్చర్స్ మనిషి మళ్ళీ నాగేశ్వరరావు దగ్గరికి వెళ్ళి వదిలిపెట్టలే పాపం. ఏమన్నా సిన్సియారిటీ చూడండి. ఇంచేతంటేనండి ప్రొడ్యూసర్ కి హీరోకి మధ్య అది ఎప్పుడు ఉండాలి. అదొకటిను. ఈ 2 సినిమాల తర్వాత నాగేశ్వరరావు గారు చెప్పింది కరెక్టే కదా అని పగతో ఆలోచించకుండా, కోపంతో ఆలోచించకుండా ఎందుకు అన్నారు అని చెప్పేసి సినిమాలు తీసిన తర్వాత ఆలోచించడం అనేది నిర్మాత యొక్క భావనా శక్తికి, మంచి మనసుకి నిదర్శనం అది. ఎంచేతంటే పగగా తీసుకోవాలి, కోపంగా తీసుకోవాలి. అప్పుడు ఆవేశంలో కోపపడ్డా కూడా నేను లైఫ్ ఇచ్చాను నాగేశ్వరరావుకి అన్నా కూడా ఇప్పుడు ఆలోచించాడు ఆయన. వేసి ఆయనకి నచ్చిన కథ ఒకటి తీసుకెళ్ళి ఒక టిపికల్ కథ, క్రైమ్ కథ తీసుకెళ్ళి చెప్పాడు ఆయన. చెప్పి అందులో జీవలక్ష్మి వీళ్ళు ఉంటారు, జమున అంటే ఆ సినిమా దొంగల ద్వారా అది చేశాడు ఆయన. నాగేశ్వరరావు చేశాడు. ఇది చేద్దాం ఆయనకి వెరైటీ అది. అందులో కూడా ఒక దొంగతనం మోపబడి అన్యాయంగా జైలుకి వెళ్తాడు. అక్కడి నుంచి ఒక వ్యాంపు క్యారెక్టర్ జీవలక్ష్మి చేరదీస్తుంది ఆ పోలీసులు దొరకకుండా. దొంగలో సినిమా తీశారు సార్. ఇది నాగేశ్వరరావు చేశారు. అది బాగుంది అనిపించింది. కొంచెం ఈయన సక్సెస్లోనే ఉన్నారు ఆయన. చందమామ పిక్చర్స్ బ్యానర్. ఏమండి ఇప్పుడు ఈయనకు ఒక మంచి థాట్ వచ్చింది. చెప్పాను కదా ఈయన టేస్టు మొదట దేవదాసు, తర్వాత కన్యాశుల్కం, ఇప్పుడు ఏకవీర నవలని, విశ్వనాథ సత్యనారాయణ గారు ఏకవీర నవలని సినిమాకి తీయాలనుకున్నాడు. ఇప్పుడు ఏమనుకున్నాడు ఈయన, రామారావు గారిని నాగేశ్వరరావుని పెట్టి తన దర్శకత్వంలో తీయాలనుకున్నాడు. కాంబినేషన్ నాగేశ్వరరావు గారు అంటే ఇప్పుడు రామారావు గారి తర్వాత క్యారెక్టర్, అది సెకండ్ క్యారెక్టర్. అంటే ఇద్దరు అగ్ర హీరోలు వేశారు కదా అంతకుముందు పల్లెటూరు పిల్లలను, సంసారంలోను. కాబట్టి ఆయన అనుకున్నాడు. ఆయన దీనికి ఆయన ఒప్పుకోవాలి. నాగేశ్వరరావు చేయనన్నాడు ఆయన. నాకు సూట్ కాదు, ఇది జానపద చిత్రం కదా, తప్పించేసుకున్నాడు ఆయన. ఇప్పుడు గ్యాప్ వచ్చేసింది కదా జానపద చిత్రాలకి. ఇప్పుడు రామారావు గారు చూసిన తర్వాత రాజు చూసిన కళ్ళతో మొగుడు చూసినట్టు మొట్టబుద్ధి వేస్తున్నట్టుగా నన్ను
బాగుండదు ఇది, మా అన్నపూర్ణ కూడా చెప్పింది, రామారావు పక్కన ఎప్పుడు అది అది చాలా జానపద చిత్రం వద్దులే అని చెప్పి పంపించేశాడు. అనుకున్నాడు ఇక్కడ నేను డైరెక్షన్ చేయకూడదు డిఎల్ఆర్ గారు. వెంటనే సిఎస్ రావు పిలిచి డైరెక్షన్ పెట్టేశారు. సిఎస్ రావు గారు డైరెక్ట్ చేశారు. సి పుల్లయ్య గారు అబ్బాయి. అదే తెలుసు. అవును అండి. ఇచ్చేది అతనికంటే పౌరాణిక చిత్రాలు తీసేవాళ్ళు అదంటే ఇటు ఎవరు లేరు అప్పట్లో. రైట్. సిఎస్ రావు పెట్టి సినిమా తీశాడు. సినిమా తీసిన తర్వాత సి నారాయణ రెడ్డి గారిని డైలాగ్ రాయించాడు ఫస్ట్. ఈ వెరైటీ ఆఫ్ థాట్స్ చూడండి డిఎల్ గారు. ఇప్పుడు దీంట్లో ఏఎన్ఆర్ గారు రిజెక్ట్ చేశారు, కాంతారావు గారిని పెట్టారు. కాంతారావు గారు. ఓకే ఓకే. కాంతారావు గారు, ఎన్టీ రామారావు కాంతారావు గారు, రైట్ రైట్, కాంతారావు గారిని పెట్టారు. ఓకే. ఈ కాంతారావు గారు తప్పదు వాళ్ళిద్దరు కాంబినేషన్. రైట్. ఏమండి తీసిన తర్వాత సి నారాయణ రెడ్డి గారు డైలాగ్స్ బాగా. ఏమండి అది తీసిన తర్వాత ఏకవీర అంతగా ఇప్పుడు నాగేశ్వరరావు కరెక్ట్. అంటే కొంచెం గ్రాంధికం ఎక్కువ అది. ఓకే. క్లాసికల్ మూవీ అండి. ఓకే. క్లాసికల్ మూవీ అయినా కూడా ఈయన టేస్ట్ని మెచ్చుకోవాలి సార్, డిఎల్ గారి టేస్ట్ని. ఏం చేతంటే ముందు ఇలాంటి కావ్యాల్ని విశ్వనాథ సత్యనారాయణ గారు రాసిన కావ్యాన్ని సినిమాగా మలచాలనుకోవటం అనేది పెద్ద సాహసం. అది డిఎల్ గారు చేశారు. సరే, అది ఆర్థికపరమైన ఇబ్బందులు ఎన్ని వచ్చినా కూడా చేశారు. ఇక ఈయన చేసిన సాహసాల్లో ఇంకోటి సత్యనారాయణ గారిని హీరోగా పెట్టి సిపాయి కూతురు అనే సినిమా తీశాడు. జమునని హీరోయిన్గా పెట్టాడు. వరుసగా 3-4 సినిమాల్లో జమున ఈయనకి చేసిందండి. దీనికి ఏం చేశాడంటే ఆయన జమున రమణారావు గారిని పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు ఈయన మొత్తం పనులన్నీ చూసి ఆర్గనైజేషన్ పిలవలతాలతో సహా పెళ్లి పెద్దగా వ్యవహరించి తిరుపతిలో వాళ్ళు పెళ్లి చేశారు. అరేంజ్మెంట్స్ అని చేసి అరేంజ్మెంట్స్ అని డీల్ గారు చేశారు. ఓకే. వాళ్ళకి పెళ్లి పెద్దగా చేసిన తర్వాత ఇప్పుడు ఈ సాహస సిపాయి కూతురు కూడా చెప్పుకున్నాం కదండి మనం. అయిన తర్వాత పెళ్లి పెద్ద చేసిన తర్వాత ఈయన ఈ తర్వాత కొన్ని ఇబ్బందులతో వచ్చిన తర్వాత అందరూ అయిపోయిన తర్వాత ఈయన ఒక 60 సంవత్సరాల తర్వాత ఆయన మరణించారు. ఆయన మరణించి ఎవరు లేరు. ఈ లాస్ట్ సినిమాకి అమౌంట్ వచ్చినాయి? వచ్చింది. లాస్ట్ సినిమా ఓకేనా? వచ్చింది. ఏమండి వచ్చినాయి. ఆ తర్వాత ఏదైనా సరేనండి అప్పటి డబ్బులు అంటే స్టాండర్డ్ కాదు సార్. చిన్నయ్యేలే, బట్ నష్టమేం పోలేదు. అదే ఇచ్చేటట్లు కొత్త నటుడే కదండి సత్యనారాయణ చేశారు కదా. ఒక్క జమునకే ఎక్కువ. ఇవన్నీ బాగానే ఉన్నాయండి. అవన్నీ పైగానండి వాళ్ళకి ఎలా డబ్బులు ఎలా అప్పుడు డిస్ట్రిబ్యూషన్స్ కదా, ఎలా ఎంత తీసుకోవాలి, ఎంత ఖర్చు పెట్టాలి ఏంటనేది ఒక లెక్కలో వాళ్ళకి బాగా తెలుసండి. డిఎల్ గారు లాంటి వాళ్ళు. డిఎల్ గారు కానివ్వండి, తమ్మారెడ్డి గారు కానివ్వండి, కడారి నాగభూషణం గారు కానివ్వండి, వీళ్ళందరూ బాగా క్యాల్కులేటివ్గా ఖర్చు పెట్టి సినిమాలు చేస్తారు. ఈ కంట్రోల్ తప్పేది ఎప్పుడంటే పెద్ద ఆర్టిస్టుల సినిమాలే. ఇవన్నీ వీళ్ళ కంట్రోల్లో నడిచే సినిమాలు. తర్వాత ఒక అనారోగ్యంతో ఆయన మరణించారు. ఆయన దాదాపుగా ఒక 60 సంవత్సరాలు వరకు 74-75లో మరణించారు. మరణిస్తే ఎవరు లేరండి పక్కన. ఈయనకి పిల్లలు ఎంతమంది? పిల్లలు ఒకళ్ళు ఇద్దరు ఉన్నారండి. లేరు అక్కడ. చనిపోయినప్పుడు లేరు ఇక్కడ. లేరు. లేకపోయేటప్పటికి అప్పుడు ఏం చేశారంటేనండి, జమున గారి భర్త రమణరావు గారు లేరు. ఆయన వచ్చి అంత్యక్రియలు చేసి మొత్తం కార్యక్రమాలను జరిపించి తన రుణం తెచ్చుకున్నాడు. ఆయన జర్నీ చేసి అట్లా అనాథలాగా మిగిలిపోవటం అంటే అప్పట్లో మరి మెడ్రాస్లో ఒంటరిగా ఉండిపోయాడండి ఆయన. భార్య కూడా లేదు, చనిపోయింది. పిల్లలు ఎక్కడెక్కడో ఉన్నారు. అంచేత ఆయన అనాథలాగా అప్పుడు ఎవరు లేరంట. నాకు తెలిసింది ఏంటంటే అప్పుడు ఎవరు లేకపోతే సడన్గా ఎవరు లేరంటే ఎవరికి చెప్పాలంటే అప్పుడు రమణరావు గారికి చెప్పారు. జమున గారు 4 సినిమాల్లో చేశారు కదా. అంచేత జమున గారు పెళ్లి పెద్దగా వేశారు కాబట్టి రమణరావు గారు వచ్చి అంత్యక్రియలు చేసేసి కార్యక్రమాలు చేశారు. అది డిఎల్ నారాయణ గారి చరిత్ర.